హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వచ్చాము. ఇవి లైక్ క్విజ్ నేను మీకు టైం ఇస్తాను. ఆ 10 seconds ఆఫ్ టైం ఇస్తాను. ఆ 10 seconds లో మీరు ఎంతమంది ఎన్ని కరెక్ట్ ఆన్సర్ రాశారు అన్నది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. చూద్దాము ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ రాశారు అనేసి. అండ్ దానికి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను ఆఫ్టర్ 10 seconds ఆఫ్ టైం. ఓకే, వితౌట్ వేస్టింగ్ ఫర్ ద టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. The policeman looked dash angry due to the noise in the police station. పోలీస్ స్టేషన్ లో నాయిస్ ఉండడం వల్ల పోలీస్ అతనికి ఏమనిపించింది అంటే కోపం వచ్చింది అంటున్నాడు. చూద్దాం ఇక్కడ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. పోలీస్మ్యాన్ లుక్డ్ యాంగ్రీ అంటే కోపం. ఇదే అనుకుందాం, ఒక సెకండ్కి అనుకుందాం, మనకు తెలియదు కరెక్టో కాదో అని. యాంగ్రీ అంటే ఏంటి? అడ్జెక్టివ్ ఏం చేస్తుంది? నౌన్ని కానీ ప్రనౌన్ని కానీ డిస్క్రైబ్ చేస్తుంది. ఎవరు కోపంగా ఉన్నారు ఇక్కడ? పోలీస్ మ్యాన్ కోపంగా ఉన్నాడు. సో పోలీస్ మ్యాన్ అన్నది నౌన్ డిస్క్రైబ్ చేయడానికి అడ్జెక్టివ్ రావాలి. సో దెర్ ఇస్ నో ఎర్రర్. కరెక్ట్ అది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద యంగ్ లేడీ స్పోక్ డాష్ పొలైట్ టు ద వెయిటర్. యంగ్ లేడీ వెయిటర్ తోని పొలైట్ గా మాట్లాడింది అంట. ఆన్సర్ చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ద యంగ్ లేడీ స్పోక్ పొలైటే అనుకుందాం ఒక సెకండ్కి. పొలైట్గా ఏం జరిగింది? మాట్లాడడం జరిగింది. పొలైట్గా మాట్లాడడం జరిగింది. మాట్లాడడం అంటే స్పీక్ అనేది వర్బ్, రైట్? మనకి వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి ఏం కావాలి? వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి యాడ్ వర్బ్ కావాలి. యాడ్ వర్బ్ కావాలి. కానీ ఇక్కడ పొలైట్ ఏంటి? పొలైట్ యాడ్ వర్బ్ కాదు. పొలైట్లీ ఈజ్ యాడ్ వర్బ్. పొలైట్లీ ఇది యాడ్ వర్బ్. సో ఇక్కడ పొలైట్ కాదు, పొలైట్లీ. టు డిస్క్రైబ్ ఏ వర్బ్ వి రిక్వైర్డ్ యాడ్ వర్బ్, నాట్ అడ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. షీ డాష్ లవ్ ఈటింగ్ చాక్లెట్ వెన్ షీ వాజ్ ఏ టీనేజర్. తను టీనేజర్గా ఉన్నప్పుడు తను చాక్లెట్ని తినడానికి ఇష్టపడింది. ఇప్పుడు పడుతుందా? లేదు. ఎందుకంటే టీనేజర్గా ఉన్నప్పుడు, వెన్ షీ వాజ్ ఏ టీనేజర్, తను టీనేజర్గా ఉన్నప్పుడు ఇష్టపడింది, ఇప్పుడు ఇష్టపడట్లేదు. అంటే సెంటెన్స్ అంటే యాక్షన్ ఏంటి? పాతది కదా. అప్పుడు ఇష్టపడింది, ఇప్పుడు పడట్లేదు, అంటే పాస్ట్లో జరిగిపోయింది. దీని ఆన్సర్ చెప్పండి. సి ఆల్రెడీ పాస్ట్లో జరిగిపోయింది కాబట్టి షీ లవ్డ్ ఈటింగ్ చాక్లెట్ వెన్ షీ వాజ్ ఏ టీనేజర్. ఇప్పుడు కూడా తింటుంది అంటే షీ లవ్స్ ఈటింగ్. బట్ అప్పుడు తిన్నది ఇప్పుడు తినట్లేదు అంటే షీ లవ్డ్ ఈటింగ్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. When he was kidnapped, he was taken to dash the and outskirts of our old town. అతన్ని కిడ్నాప్ చేసినప్పుడు అతన్ని ఏదో అవుట్స్కర్ట్స్కి తీసుకెళ్లారంట. దానా యానా? ఓ ఉంది కదా మేడం, యాన్ పెట్టచ్చు కదా మేడం. మీకు డౌట్ రావచ్చు, నాకు తెలియదు ఆన్సర్, మీరే చెప్పాలి. చూడండి. వెన్ హీ వాజ్ కిడ్నాప్డ్, అతను కిడ్నాప్ చేసినప్పుడు అతను ఎక్కడికి తీసుకెళ్లారు? అవుట్స్కర్ట్స్కి తీసుకెళ్లారు. అంటే ఒక పర్టికులర్ ప్లేస్ తెలుసు కదా, ఎక్కడికో తీసుకెళ్లారో పర్టికులర్ ప్లేస్ తెలుసు. పర్టికులర్ ప్లేస్ ఎప్పుడైతే మనకి తెలుసో అప్పుడు మనము దా అనాలి, ఈవెన్ దో అది ఓవల్తోని స్టార్ట్ అవునా కూడా. దా అనేది డెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్గా ఎప్పుడు అంటాం మనము?
దా అనేది డెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఎప్పుడైతే అది పర్టికులర్గా తెలుసో మనకి, లేకపోతే ఏ కానీ ఆయన కానీ ఇండెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, మై గ్రాండ్ ఫాదర్ లవ్స్ రీడింగ్ ద న్యూస్ పేపర్. హిస్ ఫేవరెట్ న్యూస్ పేపర్ ఈజ్ డాష్ ద RA వరల్డ్ టైమ్స్. అతను న్యూస్ పేపర్ రీడ్ చేయడం ఇష్టపడతాడు. అతని ఫేవరెట్ న్యూస్ పేపర్ ఏంటిది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. చూడండి, పర్టికులర్ థింగ్ కోసం చెప్తున్నాడు. ఈ పర్టికులర్ న్యూస్ పేపర్ తెలుసు అని అంటే పర్టికులర్గా తెలిసినప్పుడు మనము డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయాలి. డెఫినెట్ ఆర్టికల్ ద వరల్డ్ న్యూస్ పేపర్ పేరు మార్చిరు అక్కడ అట్లా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ వెరీ డాష్ హ్యాపీ టుడే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. సి ఈజ్ వెరీ హ్యాపీ. హూ ఈజ్ హ్యాపీ? ఈజ్ హ్యాపీ. ఇక్కడ హ్యాపీ అన్నది అడ్జెక్టివ్. ఇక్కడ నో ఎర్రర్, నో ఎర్రర్. నెక్స్ట్ క్వశ్చన్, డిడ్ హీ యూజ్ టు స్మోక్ వెన్ హీ వాజ్ యంగ్? Your time starts now. Time up. See, did అనేది ఏంటి? auxiliary verb. Did అనేది auxiliary verb. Auxiliary verb and always followed by V1 irrespective of the subject, irrespective of the tense. Do, does and did. Do, does and did always followed by V1 form. Always followed by V1 form. V1 form ని తీసుకుంటాయి అవి కదా. సో ఇక్కడ ఇది క్వశ్చన్ మార్క్ కాబట్టి, అంటే ఇది క్వశ్చన్ మార్క్ ఉండాలి. డిడ్ హీ యూజ్ టు స్మోక్ వెన్ హీ వాజ్ యంగ్, క్వశ్చన్ మార్క్ ఉండాలి అక్కడ. ఓకే, సో డిడ్ తర్వాత యూజ్ V1 ఉంది. ఓకే, యూజ్ టు స్మోక్ వెన్ హీ వాజ్ యంగ్, కరెక్టేనా? కరెక్టే, ఈ సెంటెన్స్ కరెక్టే, నో ఎర్రర్. V1 ఫామ్ లోనే ఉంది కదా అది, నో ఎర్రర్. నెక్స్ట్, అలియా వాజ్ బోర్న్ ఇన్ డాష్ ద RA బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ ఇటాలీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. అలియా వాజ్ బోర్న్, ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉంది. ఎక్కడ పుట్టింది తను? బ్యూటిఫుల్ సిటీలో పుట్టింది. అంటే బ్యూటిఫుల్ సిటీ ఒక్కటే ఉంటుందా? చాలా ఉంటాయి కదా, ఏదైనా బ్యూటిఫుల్గా ఉంటుండొచ్చు. పర్టికులర్గా చెప్పలేదు మనకి. ఎప్పుడైతే పర్టికులర్గా చెప్పలేదో అప్పుడు మనం ఏ అనాలి. ఇప్పుడు మనం హైదరాబాద్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ సిటీ అంటాము. సో హైదరాబాద్ అని ఒక పర్టికులర్ ప్లేస్ చెప్తున్నాం కాబట్టి అప్పుడు దా అనొచ్చు. బట్ ఏం చెప్పకుండా బ్యూటిఫుల్ సిటీ అంటే చెప్పలేం కదా, డెఫినెట్గా లేదు. అందుకని ఇండెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయాలి. నెక్స్ట్, ఇట్ వాజ్ రైనింగ్ డాష్ హెవీ ఎస్టర్డే. ఎస్టర్డే చాలా అంటే నిన్న ఎక్కువ వర్షం పడింది అంటున్నారు. హెవీగా ఏం జరిగింది? వర్షం పడింది. వర్షం పడడం అంటే వర్బ్. వర్బ్ని డిస్క్రైబ్ చేయడానికి ఏం కావాలి మనకి? యాడ్ వర్బ్ కావాలి. హెవీ అన్నది అడ్జెక్టివ్, హెవీలీ అన్నది యాడ్ వర్బ్. హెవీలీ, హెవీలీ అన్నది ఇక్కడ యాడ్ వర్బ్. హెవీ కాదు, హెవీలీ.
నెక్స్ట్, I love playing tennis when I was in college. Your time starts now. Time up. I love playing tennis when I was in college. నేను కాలేజ్లో ఉన్నప్పుడు టెన్నిస్ని లవ్ చేస్తుండే, కానీ ఇప్పుడు లవ్ చేయట్లేదు. ఇప్పుడు లవ్ చేయట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటి? అది పాస్ట్ యాక్షన్. సో పాస్ట్ యాక్షన్కి లవ్ కాదు, లవ్డ్. నేను ఇప్పటికీ కూడా లవ్ చేస్తే ఐ లవ్ ప్లేయింగ్ టెన్నిస్ అనొచ్చు. నేను ఇప్పటికీ కూడా లవ్ చేస్తే, కానీ నేను ఇప్పుడు లవ్ చేస్తలేనంటే ఐ లవ్డ్ ప్లేయింగ్ టెన్నిస్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఒకవేళ మీకు ఈ కంటెంట్ రియల్లీ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ నా కమెంట్ బాక్స్లో చెప్పండి, మేడం ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మాకు కావాలి అనేసి. సో దట్ వీ విల్ కంటిన్యూ దిస్ టైప్ ఆఫ్ సిరీస్. ఇది క్విజ్ కమ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట, క్విజ్ కమ్ క్లాస్. సో ఇది మీరు నిజంగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇఫ్ యూ ఆర్ రియల్లీ లెర్నింగ్ సంథింగ్ న్యూ, దెన్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ సో దట్ వీ విల్ కంటిన్యూ దిస్ సిరీస్ యాజ్ వెల్. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.